భారతదేశ వ్యాప్తంగా రైతు రుణమాఫీల చరిత్రను మనం తీసుకున్నప్పుడు ఇది ఒక చారిత్రాత్మకమైన పనేనా అని మీకు అనిపిస్తుందా? తప్పకుండా కూడా జరిగాయి. గతంలో కూడా జరిగింది. ఆ పరంపరలో చూసినప్పుడు ఒక గణనీయమైనటువంటి మొత్తం అంటే ఇవాళ ఉన్నటువంటి రూపాయి విలువ లేకపోతే వివిధ పంటలకు ఇచ్చేటువంటి రుణ మొత్తాల పెంపుదల ఇవన్నీ చూసినప్పుడు గతంతో ఇచ్చిన దాంతో పోలిస్తే దానికి దీనికి రెండు ఈక్వల్ గానే ఉంటాయి. అందువలన అది కంటిన్యూ అవుతా ఉంది. గతంలో ఆంధ్రప్రదేశ్ లో కూడా కొంత మేరకు ఇటువంటి పని జరిగింది. ఇక్కడ మన సతీష్ గారు చెప్పాల్సింది ఏంటంటే, సతీష్ గారికి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, కౌలు రైతుల్ని గుర్తించడం అనేటువంటిది అసాధ్యమైనటువంటి విషయం కాదు. ఎందుకు అంటే బిఆర్ఎస్ పాలన కాలంలోనే కౌలు రైతులకి రైతు బంధు ఇవ్వని కారణంగా అప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ దాన్ని విమర్శించింది. మిగిలినటువంటి రైతు సంఘాలు కూడా దాన్ని తప్పుపెట్టాయి. ఎందుకంటే వాస్తవ సాగుదారు అనేటువంటి వాడు కౌలు రైతు, పట్టాదారుగా ఉన్నటువంటి వ్యక్తి ఆబ్సెంటీ ల్యాండ్ లార్డ్. ఆబ్సెంటీ ఇప్పుడు అదే కదా సమస్య. ఆబ్సెంటీ ల్యాండ్ లార్డ్ ని ఎట్లా గుర్తిస్తారు, లేదా అసలైనటువంటి సాగుదారిని ఎట్లా గుర్తిస్తారంటే గ్రామ సభలు పెట్టి ప్రతి గ్రామంలోనూ ఉన్నటువంటి భూమి ఎంత, ఆ భూమిలో ఎవరు కౌలుదారులు, ఎవరు వాస్తవంగా సాగు చేస్తున్నారు, ఎవరు పట్టణాలకు వెళ్ళి లేదా వ్యవసాయం చేయకుండా ఉన్నారనేటువంటి విషయం తెలుసుకోవడం పెద్ద కష్టమేం కాదు. దానికి ఇంతవరకు విధి విధానాలు రూపొందించడానికి మంత్రులు వేసినా లేకపోతే ఎమ్మెల్యేలు వేసినా లేకపోతే ఇంకోళ్ళు వేసినా కానీ అక్కడ జరిగేది ఏముండదు. అసలు నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయం ఇంతవరకు జరగలేదు అంటున్నాను నేను. ఇప్పుడు ఇద్దరికి న్యాయం ఎట్లా చేస్తారండి? నేనున్నాను, నాకు 4 ఎకరాల భూమి ఉంది, నేను హైదరాబాద్ లో ఏదో జాబ్ చేసుకుంటూ ఉన్నాను, నేను ఒక కౌలుకి ఇచ్చాను నా భూమిని, నాకు ఎట్లా న్యాయం చేస్తారు? రైతులుగా నా కౌలుదారికి ఎట్లా న్యాయం చేస్తారు? ఎవరో ఒకరికే కదా న్యాయం చేయాల్సింది, ఇద్దరికి న్యాయం చేస్తారా? ఎట్లా చేస్తారు? జరిగేదే కాదు. ఎవరో ఒకరికి అన్యాయం జరుగుతుంది తప్ప ఇద్దరికి న్యాయం చేస్తాము, ఎవరికి నష్టం జరగకుండా చూస్తాం అనేటువంటిది అది ఆచరణలో జరిగేటువంటిది కానే కాదు. ఎందుకంటే కౌలుదారులను గుర్తించేట్లయితే వాళ్ళు సాగు చేసేటువంటి పంటలకి రుణాలు తీసుకోవడానికి కూడా వాళ్ళకి ఒక అర్హత వస్తుంది. అందువలన అది అసలైనటువంటి ఆ కీలకమైనటువంటి సమస్య ఉంది కనుకనే బీఆర్ఎస్ ప్రభుత్వము అడ్డగోలుగా కౌలుదారులను అసలు గుర్తించకుండా కౌలుదారులకు పూర్తిగా రైతు భరోసాని వ్యతిరేకించింది. కానీ ఇప్పుడు అట్లా కుదరలే. అదేం పెద్ద కష్టమేం కాదు గ్రామాల్లో. అందుకని నిధులు లేకపోతే నిధులు లేవని చెప్పండి, లేదు ఇంకొక 6 నెలల తర్వాత, ఏడాది తర్వాత అమలు చేస్తామని చెప్పండి. రైతులు కానీ కౌలుదారులు కానీ అర్థం చేసుకుంటారు. అందువలన నిజాయితీగా ఉండాలి, పారదర్శకంగా ఉండాలి. చేసినటువంటి వాగ్దానాలకి ఒక రోడ్ మ్యాప్, ఇప్పుడు ఎట్లాగైతే ఉద్యోగాల భర్తీకి ఒక షెడ్యూల్ ఎట్లా ప్రకటించారో అదే విధంగా మీరు చెప్పినటువంటి వాగ్దానాల అమలుకు మహిళలకు నిధులు కానివ్వండి, కౌలు రైతులకు నిధులు కానివ్వండి, వ్యవసాయ కార్మికులకి నిధులు కానివ్వండి, వీటన్నింటికి సంబంధించి ఒక రోడ్ మ్యాప్ ప్రకటించండి. ఆ రోడ్ మ్యాప్ ప్రకారం మాకు 6 నెలల్లోనూ సంవత్సరంలోనూ వస్తాయని చెప్పేసి వాళ్ళు కూడా అనుకుంటారు, అర్థం చేసుకుంటారు. లేకపోయేట్లయితే ఏదో కాలక్షేపం చేస్తున్నారులే ఎగ్గొట్టానికి అనేటువంటి ప్రమాదం కూడా ఉంటదనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచు. ఓకే సార్. సతీష్ గారు, ఏదైతే కౌలు రైతులు పట్టాదారులు అనేది ప్రభుత్వం ఏ విధంగా న్యాయం చేయాలనేది, ఒకరికి అన్యాయం ఇంకొకరికి న్యాయం చేయడం అనేది మనం అందరం కూడా ఆలోచన చేయాలి. ఎందుకనంటే నేను ఒకరి భూమి పట్టాదారుని, నా భూమిని ఒకరి ఉపాధి కోసం నేను కూడా చేసుకోమని చెప్పి ఇవ్వడం అనేది జరిగింది. నా సొంత ఒక 5 ఎకరాల పొలాన్ని ఎవరికి ఇవ్వడం జరిగింది? ఒక నిరుపేద కుటుంబానికి ఎలాంటి కౌలు లేకుండా. నేనే లైవ్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నా. నా పొలాన్ని ఒక పేదకి ఇవ్వడం జరిగింది. నేను గనక రేపు పొద్దున లోన్ తీసుకోండి అని చెప్పి వారికి గనక నేను రాసిచ్చినట్టయితే నా పొలం పైన నేను హక్కు కోల్పోయే అవకాశం ఉంటుందా లేదా? కానీ ఇలాంటి సాంకేతికమైనటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటే ఏ విధంగా చేస్తే బాగుంటుందో మనం అందరం కూడా వాస్తవంగా ఆలోచన చేయాలి. గత ప్రభుత్వం ఏం చేసిందనేది, ఏ విధంగా నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఈ తెలంగాణ ప్రజలంతా అవకాశం కల్పించడం మనందరూ కూడా బాగా తెలుసు.
సో అందులో కోటేశ్వరరావు గారు కూడా బాగా తెలుసు. నేనేం చెప్తున్నామంటే కౌలు రైతులకు కానీ పట్టాదారుకు కానీ ఏ విధంగా చేస్తే బాగుంటుంది, దానికోసము గత ప్రభుత్వం చేసినటువంటి దాన్ని కాకుండా ఇప్పుడు మేము ఏ విధంగా చేస్తే న్యాయం జరిగే అవకాశం ఉంటుంది అనేది ఖచ్చితంగా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంటుంది. ఆ రకంగానే ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఆర్థిక పరిస్థితిని పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా వారు ఏదైతే చెప్పారో, ఇందాక ప్రస్తావించారో, ఏ టైం లోపల ఎవరికి ఏమేమి చేసే అవకాశం ఉంటుందో స్టెప్ బై స్టెప్ త్వరితగతిన ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకొని ప్రయారిటీ అన్నీ కూడా మాకు టాప్ ప్రయారిటీగా ఉన్నటువంటి అంశాలు వాటన్నిటిని కూడా స్టెప్ బై స్టెప్ అమలు చేస్తున్నాం. కాబట్టి గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి వారు ఇప్పుడు అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. సో అవన్నీ కాకుండా ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఎవ్వరు ఏం చెప్పినా మేము 6 గ్యారెంటీలు ఏవైతే చెప్పామో వాటిని అమలు చేయడానికే మేము కంకణబద్ధులమై పనిచేస్తూ ఉన్నాం. ఆ రకంగానే మా మంత్రులు, ముఖ్యమంత్రి వర్యులు, మంత్రిమండలి అంతా కూడా సమిష్టిగా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సమిష్టిగా పనిచేస్తుంది. ఆ దిశగానే పనిచేస్తాం తప్పితే ఎవరికి కూడా అన్యాయం జరగకుండా న్యాయం చేయడమే మా పరమావధి అనేది మీ ద్వారా అందరికీ కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ ఒకరికి న్యాయం ఒకరికి అన్యాయం అని కాదు. ఇప్పుడు కౌలుదారులు వ్యవసాయం చేస్తున్నప్పుడు ఆ పొలం మీద వచ్చే సహాయం ఎవరికి అందాలి? అందుకే నేనేం చెప్తున్నానంటే పొలం నాది, నేను బతుకమని మనకి ఇచ్చిన, మనం ఏం చేయాలి, దీన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుంది, పొలం నాది, నా కష్టార్జితం, నేను డబ్బులు పెట్టి కొన్న పొలం, నేను వానికి ఏమి ఉపాధి కోసం బతుకు తెరువు కోసం బతకడానికి నేను ఇచ్చినప్పుడు నా పొలం పైన అతనికి రైట్స్ నేను ఇచ్చినట్టయితే లేదు. ఇక్కడ పొలం మీది, వ్యవసాయం ఇక్కడ సహాయం మనం రుణాలు కానీ రుణమాఫీ కానీ ఇదంతా ఎవరికి ఇస్తున్నాము? ఎవరికైతే భూమి ఉందో వాళ్ళకి ఇవ్వట్లేదు కదా. ఈ వ్యవసాయం ఎవరు చేస్తున్నారో వాళ్ళకి మనం సహాయం చేస్తున్నాము, వాళ్ళకి రుణమాఫీ చేస్తున్నాం అనేది ప్రకటన. ఆ రుణమాఫీ ఎవరికి అందాలి ఒరిజినల్గా? ఆ వ్యవసాయం చేసే వాళ్ళకి కదా అందాల్సింది, ల్యాండ్ ఓనర్ కాదు కదా అందాల్సింది. నేనేం చెప్తున్నానంటే ఇది సాంకేతికమైనటువంటి సమస్య కాబట్టి ఏదన్నా కారణాల చేత వాళ్ళకి లీగల్ రైట్ కనుక ఎవరికైనా కానీ XYZ, నేను ఎందుకు చెప్పుకున్న ఎగ్జాంపుల్ యూనిట్ అంటే నేను ప్రత్యక్షంగా ఉన్నా కాబట్టి చెప్పడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఇలాంటి సమస్యల వాళ్ళు కోకులలుగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత పాటును నాకే ఒక 20 ఎకరాలు ఉందనుకోండి, 10 ఎకరాలు నేను చేయలేను, 10 ఎకరాలు వేరే వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి దృష్ట్యా అండర్స్టాండింగ్ ఇద్దరు కలిసి కూడా చేసే అవకాశం ఉంది. సో ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా గ్రౌండ్లో రిపోర్ట్ తీసుకొని ఏ విధంగా చేస్తే వాటిని మనం ఓవర్కమ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా చేసినప్పుడు మాత్రమే ఇరు వర్గాలకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. లేకపోతే ధరణి పేరుతోటి ఏ విధంగానైతే గతంలో ప్లాట్లు అయిపోయిన తర్వాత మళ్ళా ధరణిలో వచ్చే ఏ విధంగానైతే నష్టం జరిగిందో తెలంగాణ సమాజంలో అలాంటిది కూడా పునరావృతమయ్యే అవకాశం ఉంటుంది. ఏ విధంగా కౌలు రైతులు పట్టాదారుల మధ్య అలాంటి గ్యాప్ రావద్దు అంటే ఖచ్చితంగా ఏ విధంగా చేస్తే న్యాయం జరిగే అవకాశం ఉంటుందనేది ఒక ప్రభుత్వంగా బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వంగా ఆలోచించవలసిన అవసరం ఉంది కదా. మీరు చూసినట్టయితే రెవెన్యూ శాఖ మంత్రి వారికి కానీ అగ్రికల్చర్ శాఖ మంత్రి వాళ్ళు కానీ మిగతా మంత్రులతో కమిటీ వేసినప్పుడు వారి ఉప ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి కమిటీ అన్ని జిల్లాలు తిరిగారు కదా. ఆ జిల్లాల్లో రైతులకు ఒపీనియన్ ఏందనేది చాలా స్పష్టంగా తీసుకోవడం అనేది జరిగింది కదా. ఇప్పుడు మీరు నేను చర్చించినటువంటి అంశం కాదు, బాధ్యత గల ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా కౌలు రైతులకు కానీ పట్టాదారులకు కానీ ఏ విధంగా న్యాయం చేయాలి, మేము ఇచ్చినటువంటి హామీని ఏ విధంగా నెరవేర్చడానికి అవకాశం ఉంది.